హీరోలు మారాలి, హీరోల రెమ్యునరేషన్ మారాలి అనేది పెద్ద డిబేట్ సార్. హీరోలు ఎందుకు మారాలి? హీరో పేరు మీదే కదా మనం బిజినెస్ చేస్తున్నాం. చిరంజీవి గారికి మీరు 10,000 రెమ్యునరేషన్ ఇచ్చారన్నారు. చిరంజీవి గారు ఎన్టీ రామారావు గారితో పోటీ పడి ఆయనకి ఎంత ఇస్తున్నారు నాకు అంత ఇవ్వండి అనలేదు, లేకపోతే దానితో పోటీ చేసి ఇంత అనలా. పుష్ప విషయానికి వచ్చేసరికి అల్లు అర్జున్ గారు 200-250 కోట్ల రెమ్యునరేషన్ అనేది షేర్గా వచ్చింది. అది సినిమా హిట్ అయింది కాబట్టి ఆయనకి షేర్గా అంత వచ్చింది, అంత రెమ్యునరేషన్ కాదు. అది హిట్ అయింది కాబట్టి అంత వచ్చింది. హిట్ అయ్యి ఉండకపోతే ఓకే. ఇంకొకటి ఎక్కువ ఇండస్ట్రీలో ఇన్ డెప్త్ వెళ్తే ఇండస్ట్రీలో ఎక్కువ టాపిక్స్ రన్ అవుతుంది, హీరోలు మారాలి, హీరోల రెమ్యునరేషన్ మారాలి అనేది పెద్ద డిబేట్ సార్. ఇది జరిగే పనేనంటారా? హీరోలు మారటం ఎందుకు మారాలి? హీరోలు ఎందుకు మారాలి? హీరో పేరు మీదే కదా మనం బిజినెస్ చేస్తున్నాం. రెమ్యునరేషన్ మీరు ఇంతకుముందు మాట్లాడారు, రామారావు గారు, నాగేశ్వర గారు ఉన్న టైంలో అదిగో చిరంజీవి గారికి మీరు 10,000 రెమ్యునరేషన్ ఇచ్చారన్నారు. బట్ ఇప్పుడు కోట్లు అయిపోయినాయి, ఒక 70-80 కోట్లు. ఇంకొక పాన్ ఇండియా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, చిరంజీవి గారి పేరు ఇస్తారు కాబట్టి చిరంజీవి గారికి ఆయన హీరోగా ఉన్న టైంలో 17,000-20,000 తీసుకుంటున్న టైంలో 10,000 ఇచ్చాను కదా. ఇవాళ కొత్తగా వచ్చిన హీరో ఆయన ప్రభాస్ గారు 100 కోట్లు కదా నాకెంత ఇస్తామనే మాట అంటున్నాడు. అసలు నేను ఇప్పుడు చిరంజీవి గారు ఎన్టీ రామారావు గారితో పోటీ పడి ఆయనకి ఎంత ఇస్తున్నారు నాకు అంత ఇవ్వండి అనలేదు, లేకపోతే దానితో పోటీ చేసి ఇంత అనలా. అప్పుడు అనలేదు. ఆ రోజు చిరంజీవి గారు ఆ రోజున ఎంత ఉంటే అంత తీసుకుందాం, ఎంత ఇస్తే అంత ప్రొడ్యూసర్లు సుఖం చూసి ఆలోచించే తీసుకున్నారు. ఆయన డిమాండ్ చేయాల. ఇవాళ వచ్చే హీరోలు అట్ట కాదు, కొత్త వాళ్ళు. అసలు ఎవరు డైరెక్టర్ని పెడుతున్నావు, ఎవరు హీరోయిన్ పెడుతున్నావు, ఎంత ఇస్తారు రెమ్యునరేషన్ మాట్లాడుతున్నారు. అసలు సినిమా తీయటం ఎక్కువ అనుకునే రోజుల్లో నీతో సినిమా తీయటం ఎక్కువ. ఓకే, అది తేడా. ఓకే, ఇప్పుడు అదేలేండి, పాన్ ఇండియా సినిమాలు ఒక 200 కోట్లు 300 కోట్లు రెమ్యునరేషన్ అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు పుష్ప ఉంది. పుష్ప విషయానికి వచ్చేసరికి అల్లు అర్జున్ గారు దాదాపు 200-250 కోట్ల రెమ్యునరేషన్ అనేది షేర్గా వచ్చింది. అది సినిమా హిట్ అయింది కాబట్టి ఆయనకి షేర్గా అంత వచ్చింది, అంత రెమ్యునరేషన్ కాదు. అది షేర్ తీసుకున్నారు, షేర్గా వచ్చింది. అది ఓకే. రెమ్యునరేషన్ ఎట్లా అవుతుంది? షేర్ వచ్చింది కాబట్టి నాలాంటి పని లేని వాళ్ళకి ఏమంటే రెమ్యునరేషన్ అంత ఇచ్చేసారంట. రెమ్యునరేషన్ అంత కాదు, ఇట్ వాజ్ ఏ షేర్. ఓకే, ముందే ఎంత అనుకుని దీంట్లో ఎంత పర్సెంటేజ్ ఎవరు రాకపోతే ఏం చేసేవారు? అవును. అది హిట్ అయింది కాబట్టి అంత వచ్చింది. హిట్ అయ్యి ఉండకపోతే 10-20-30 అంత ఇచ్చుంటారు ముందు, అంతే. అంతటితో జీరో అయిపోయింది కదా ఇది. అవునవును. ఓకే, పాన్ ఇండియా సినిమాల కోసం అని చెప్పేసి 500 కోట్లు 600 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదే వెనక్కి రావట్లేదని చెప్పేసి టికెట్ రేట్లు పెంచుతున్నారు. మిమ్మల్ని ఒక సినిమాకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే మీరు ఏం చెప్తారు సార్? థియేటర్కి ఎందుకు వెళ్ళట్లేదు? డబ్బులు ఎక్కువ. మీరు థియేటర్కి ఎప్పుడు వెళ్ళేవాళ్ళు, ప్రతి సినిమా చూసేవాళ్ళు. మార్నింగ్ షోకి వెళ్ళేవాళ్ళు. కొత్త సినిమా రిలీజ్ అయితే మార్నింగ్ షో, 2 సినిమాలు అయితే 2 చూసి మార్నింగ్ షో మ్యాట్ని కంటిన్యూస్గా 2 సినిమాలు చూసి ఇంటికి వచ్చేవాడిని. ఇప్పుడు వెళ్ళట్లా. ఎందుకు? వై? డబ్బులే. ఇంత డబ్బులు ఖర్చు పెట్టలేము. ఇప్పుడు నేనేం సంపాదన లేదు నాకు, ఏ రకమైన సంపాదన లేకుండా ఓ సినిమా రిలీజ్ అయితే నేను 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి నేను వెళ్ళాలంటే. ఓకే, మీరు ఒక్కళ్ళు వెళ్ళాలంటే? ఒక్కడిని వెళ్ళాలంటే. ఓకే, ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళాలి, ట్రాన్స్పోర్టేషను, పెట్రోల్ ఖర్చు, నేనే డ్రైవ్ చేయాలి, డ్రైవర్ లేడు, అదొక పెద్ద తలనొప్పి ట్రాఫిక్లో. ఫస్ట్ ఫ్రైడే రిలీజ్కి ఓకే, కార్ తీయలేము, పెట్టలేము, వెళ్ళలేము. అక్కడికి వెళ్ళటం 1.5 3 గంటల ప్రయాణం పోతుంది. ఓకే, ప్లస్ అక్కడికి వెళ్ళినాక 250, 350, 400, 500 ఏదో టికెట్ ఉంటాం. వెళ్తే ఊరికి ఉండలేము, ఒక కప్పు కాఫీయో ఏదో స్నాక్స్ ఏదైనా తీసుకుంటాం, అదో 300-400 పోతుంది. అయిపోయినాక ఇంకో సినిమా చూడాల్సి వచ్చిందంటే అది చూడాలి, మధ్యలో భోజనం చేయాలంటే మళ్ళీ 300-400 వెళ్ళిపోతుంది. అవును. సో వేరసి 1000 రూపాయలు ఒక సినిమా చూడడానికి 1000 రూపాయలు పోతుంది. ఓకే, ఎందుకంటే మార్నింగ్ షోకి వెళ్తాం, లేట్ అయిపోతుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళి భోజనం చేయటం ఎందుకని ఇక్కడెక్కడ తిని వెళ్దాం అనుకుంటాం. తిని వెళ్ళేసరికి అయిపోయింది, 1000 రూపాయలు పోయింది ఒక మనిషికి. ఎన్ని వేలు పెట్టగలం మనం? ఎన్ని సినిమాలు చూడగలం? అవును, దానికంటే ఆగితే పోయింది. ఇప్పుడు ఓటీటీ వచ్చింది కదా, మెల్లిగా చూద్దాం. ఓకే, ఓటీటీ వచ్చిందిగా, మెల్లిగా చూద్దాం. సినిమా ఇండస్ట్రీలో ఇంత కాలం ఉన్న వ్యక్తి మైండ్ సెట్ ఇలా మారిపోయిందంటే ఏం చెప్తారు? ఏ పరిస్థితులు ఎలా అయిపోయినాయి? పరిస్థితులు అయితే రేట్లు పెంచడం తప్పంటా. నేను అందరూ చెప్తారు రేట్లు పెంచకపోతే మా కాస్ట్ ఎట్టా కవర్ అవుతుంది అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వదల అనే సినిమా చేస్తాను, నాకు ఒక 7 కోట్లు 8 కోట్లు అయ్యింది. సో నేను 200 థియేటర్లు 300 థియేటర్లు నేను చేసుకుంటా, దాంతో రికవర్ అవుతుందని నేను అనుకుంటున్నాను.
ఒక సినిమా పెద్ద సినిమా 300 కోట్లు 400 కోట్లు ఖర్చు పెట్టారు అనుకుందాం. వాళ్ళు ఎన్ని థియేటర్లు చేస్తారు? 4,000 థియేటర్లు 3,000 థియేటర్లు చేస్తారు. అవును, చేస్తారు కదా, ప్రపంచం అంతా చేస్తారు. చేస్తే ఎంత 3,000 4,000 థియేటర్లు చేస్తానికి 200 థియేటర్లు చేస్తానికి తేడా రాలా? అవును, అంటే 12 ఇంతలు చేస్తున్నారు. అవును, అయిపోయిందిగా. ఓకే, నీ డబ్బులు వస్తున్నాయి కదా, ఓకే, ఎందుకు రావు? ఓకే. నీకు ఓవర్సీస్ మార్కెట్ ఉంటుంది, డబ్బింగ్ మార్కెట్ ఉంటుంది, వరల్డ్ వైడ్ ఇదంతా ఉంటుంది. టికెట్ రేట్లు పెంచడం, ఓటీటీ కంపల్సరీగా కొంటారు నీ సినిమా. నీకు 50% ఓటీటీలో రికవర్ అవుతుందా? డబ్బింగ్లో 20% రికవర్ అవుతుందా? ఓవర్సీస్లో ఒక 10% రికవర్ అవుతుందా? మిగిలింది టెలింగులు ఇటుకమంటే థియేట్రికల్లో 10% మీద నీకు మిగులుతుంది సినిమా. ఈ థియేట్రికల్లో కూడా నువ్వు ఇంక జనాన్ని హింస పెట్టాలనుకోవటం ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతున్నాను. టికెట్ రేట్లు పెంచడం, పెంచడం ఎందుకు అవసరం ఏంటి? ఇప్పుడు 100% మీ దగ్గర మీరు పెట్టే డబ్బుల్లో 80% మీరు రికవరీ బయట చేసేస్తున్నారు రిలీజ్కి ముందే. 20% థియేట్రికల్ ఉంటుంది, 10 to 20%. 20% కూడా పూర్తిగా 10 to 20%. సో మీకు వద్దనుకున్న మీ సినిమా 3 రోజులు ఫుల్ అవుతుంది. మీ సినిమా ఫ్లాప్ అనుకున్న సినిమా కూడా 3 రోజులు ఫుల్ అవుతుంది పెద్ద సినిమాలు. అంటే నీకు ఎంత లేదనుకున్నా కానీ ఇన్ని థియేటర్లు చేసినాక 100 కోట్లు అనేది వచ్చేస్తుంది. 50 నుంచి 100 కోట్లు. మీరు ఈ మధ్యకాలంలో తీసుకుని పెద్ద పెద్ద సినిమాలు ఫ్లాప్ అయినాయి, ఏది 50-60 కోట్లకి తక్కువ చేయలే ఫ్లాప్ సినిమా కూడా. సో 60 కోట్లు వచ్చేస్తుంది. ఇక్కడ 80% రికవర్ అయింది, 60 కోట్లతో నీకు ఫుల్ అయిపోయింది, డబ్బులు వచ్చేసింది. ఫ్లాప్ అయితే కూడా 60 కోట్ల పైన వచ్చేది లాభమే నీకు. ఓకే, లేదు 60 కోట్లు కూడా నాకు ఇంకంతకంటే ఎక్కువైందంటే ఇంకో 15-20 కోట్లు పోతే పోతుంది. ఓకే, ఆ 15-20 కోట్లు ఇప్పుడు మేము తీసిన 7-8 కోట్లు తీస్తే 7-8 కోట్లు మొత్తమే పోతున్నాయి మాకు కూడా. అవును, ఇద్దరికి మాకు వాళ్ళకి ఒకటే. అవును. తెలుగు వన్